ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 128 అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఉదయకాలపు సమయములో దేవుడు వాక్యము ద్వారా, తన వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతకాలం నువ్వు కష్టపడుతూ ఉన్నావు, నువ్వు జాబ్ చేస్తున్నావు, వ్యాపారం చేస్తూ ఉన్నావు. ఎంత సంపాదించినా నీ సంపాదన అంతా కూడా మరి పరులపాలు అవుతూ ఉంది. అనగా దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు, నీవు చేసినటువంటి నీ కష్టార్జితం, నీ చేతుల కష్టార్జితం నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు అనుభవించేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కష్టార్జితం వడ్డీలోకి వెళ్తుంది. ఈరోజు నీ కష్టార్జితం హాస్పిటల్కి వెళ్తుంది. ఈరోజు నీ కష్టార్జితం అప్పు సమస్యల్లోకి వెళ్తుంది. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నీ వ్యాపారాన్ని దేవుడు బ్లెస్ చేసి నీ కష్టార్జితం దేవుడు ఆశీర్వాదకరంగా నీ కుటుంబం అనుభవించేటట్టుగా దేవుడు చేయునుగాక. అలాగే మరి నీ సంపాదన దేవుడు మరి నువ్వు అనుభవించే విధంగా, నీ పిల్లలు, నీ కుటుంబం అనుభవించే విధంగా దేవుడు సహాయం చేసి ఆశీర్వదించునుగాక. కృప కలుగునుగాక. దేవుని కృపతో నీ కష్టార్జితం ఆశీర్వదించునుగాక. నీ చేతుల కష్టార్జితం మరి దేవుడు మరి ఎటువైపు వెళ్లకుండా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అనుభవించే విధంగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఉద్యోగాన్ని ఆశీర్వదించునుగాక, వ్యాపారాన్ని ఆశీర్వదించునుగాక. అలాగే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. నీ రేఖల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. అటు కృపయు క్షేమం, దేవుని యొక్క దీవెన నీ కష్టార్జితాన్ని అనుభవించే విధంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రం. నీవు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదన్నావు తండ్రి. అవును ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడింది నాయన. ఈ వాగ్దానం విన్న వారి జీవితంలో కూడా నెరవేర్చబడాలి ప్రభువా. అయానికి స్తోత్రం. వారి యొక్క వ్యాపారం, వారు సంపాదించిన సంపాదన, వారి కష్టార్జితం నైనా దేని వైపు వెళ్ళకూడదు తండ్రి. ఇటు వడ్డీల వైపు, అప్పుల వైపు, మరి తండ్రి హాస్పిటల్ వైపు వెళ్ళకూడదు నాయన. అయా కుటుంబం, పిల్లలు అందరూ అనుభవించే విధంగా మార్చండి తండ్రి. ఆశీర్వాదకరంగా మార్చబోతుందికి స్తోత్రం. రేఖల కష్టార్జితాన్ని దీవించబోతున్న తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబోతున్నందుకు స్తోత్రం. కృపతో నింపు నాయన, దీవెనతో నింపు నాయన. రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.